హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. ఈరోజు మనం తెలంగాణలోనే రసవత్రంగా మారిపోయిన ఒక రాజకీయం గురించి చర్చిద్దాం. అంతేకాక ఇది ఒక గొడవ అనాలో, ఒక యుద్ధం అనాలో, లేకపోతే ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. సో మరి అయితే ఇప్పుడు దీని గురించి అయితే మొత్తం నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఇటు చూసుకుంటే ఇటు కవిత విషయంలో కావచ్చు, లేకపోతే ఇటు మల్లన్న విషయంలో కావచ్చు, వీళ్ళిద్దరి విషయాల్లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య మాత్రం గొడవ మాత్రం తీవ్ర స్థాయికి అయితే చేరిపోయిందని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే అసలు గొడవ ఎందుకు మొదలయ్యింది అనే విషయానికి వస్తే, ఆల్రెడీ తీన్మార్ మల్లన్న మీడియా సమక్షంలో కొన్ని మాటలు అన్నాడు అనమాట, కొన్ని వ్యాఖ్యలు చేశాడు కవిత గురించి. ఏమని? బీసీ యొక్క రిజర్వేషన్ ఖరారైంది కదా, సో బీసీ రిజర్వేషన్ ఖరారైపోతే నీకెందుకు అంత ఆనందం, నువ్వెందుకు పండుగ చేసుకుంటున్నావు, బీసీలతో నువ్వేమన్నా ఫుడ్ పంచుకున్నావా, బెడ్ పంచుకున్నావా అన్న రీతిలో అయితే ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ మాటలకి ఏమైంది, ఇక్కడ తీవ్ర స్థాయిలో రచ్చ మొదలైపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ తీన్మార్ మల్లన్నది క్యూ న్యూస్ ఏదైతే ఉందో ఆ టీవీ ఛానల్ దగ్గర పోయి ఇక్కడ జాగృతి యొక్క కార్యకర్తలు అయితే విచ్చలవిడిగా దాడి చేశారు. వాళ్ళు కార్యకర్తలు అర్థమైతే రౌడీ షీటర్లు అర్థమైతే అంత రీతిలో అయితే వీళ్ళు అక్కడ దాడి చేసిండ్రు. ఇక చూసుకుంటే అక్కడ ఆల్రెడీ తీన్మార్ మల్లన్న యొక్క వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్, ఇక ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నకి హైర్ చేశారో వాళ్ళు వచ్చి అక్కడ గన్ మ్యాన్లు కూడా అదుపు చేయడం అయితే జరిగింది. సో అయినా సరే వాళ్ళ మాటలు కూడా వినుకోకుండా ఫుల్ రచ్చ రచ్చ చేసి గొడవలు చేసి పెట్టిండ్రు. ఇక చివరికి ఏం చేయాలో తెలియకైతే తీన్మార్ మల్లన్న యొక్క గన్ మ్యాన్ ఒకరు గాల్లో అయితే బుల్లెట్ పేల్చడం అయితే జరిగింది. సో అది తీవ్రంగా అయితే చాలా పరిగణలోకి తీసుకోవాలి ఈ విషయాన్ని అయితే. ఇప్పుడు గాల్లో పేల్చైతే సరిపోయింది, వీళ్ళంతా గొడవలు చేసుకొని ఆయనను తోయడంలో ఏదైనా బై మిస్టేక్ ఆ గన్ను వేరే వాళ్ళకి పేలింటే ప్రాణ నష్టం జరిగేది. ఇక తీన్మార్ మల్లన్న విషయంలో ఇక తన జీవితమే నాశనం అయిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చేసిన గొడవ వల్ల నిజంగా ఏం జరగకపోవడం చాలా మంచి విషయం, జస్ట్ గొడవ వరకు ఆగిపోవడం కూడా చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఓకే, తీన్మార్ మల్లన్న ఒక ఆడపిల్ల గురించి అట్లా చేసిండు, మాటలు మాట్లాడిండు, ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు ఆయన మీడియా సమక్షంలో అన్నప్పుడు ఈమె నిజమైన రాజకీయ నాయకురాలైతే, నిజంగానే తప్పు చెయ్యకపోతే, నిజంగానే ఈ మాటల వల్ల ఆమె హట్ అయి ఉంటే అదే మీడియా సమక్షంలో వచ్చి రఫ్ అండ్ టఫ్ గా వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే రఫ్ అండ్ టఫ్ గా ఆయన మాటలకి అయితే ఖండించాలి, ఇచ్చి పడేయాలన్నమాట. కానీ ఇట్లా రౌడీలను పెట్టి కొట్టిస్తే దాన్ని ఏమంటారు, రౌడీ రాజకీయం అంటారు. ఇటువంటి రౌడీ రాజకీయాలు ప్రజలు అంగీకరిస్తారా? ఎప్పటికీ అంగీకరించారు. ఎప్పటికైనా సరే ఇప్పుడు ప్రజలు కూడా చాలా స్మార్ట్ అయిపోయారండి. ప్రజలు కూడా అప్పట్లాగా మాకు పైసలు ఇచ్చినోడే నాయకుడు అనే రీతిలో అయితే లేరు. ఇప్పుడు ప్రజలు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు. ఏ రాజకీయ నాయకుడు వల్ల రాష్ట్రం డెవలప్ అయిద్దా అని చూసుకునే రీతికి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు ప్రజలు కూడా. సో ఇటువంటి రౌడీ రాజకీయం ప్రజల్లోకి తీసుకెళ్తే అక్కడ ఇంకా ప్రజలను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది తప్ప, ఇక్కడ రౌడీజం చేయండి, మిమ్మల్ని ఎవరన్నా అంటే వెళ్ళి కొట్టండి అని అంటే, ఇప్పుడు సామాన్య ప్రజలు ఒకరికొకరు గొడవ పడితే కేసు ఫైల్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా గొడవ పడ్డారు, కేసు కూడా ఫైల్ అయింది. కానీ ఆ కేసు ఎంతవరకు దారి తీస్తుంది, ఒకరి మీద ఒకరు ఇచ్చుకున్నారు. ఇప్పుడు కవిత వెళ్ళి కేసు పెట్టింది, ఇలా నా మీద ఇలా మాట్లాడారు, ఇట్లా ఇట్లా చేశారు అని చెప్పేసి. సరే ఒక్కంత వరకు బానే ఉంది. ఇప్పుడు నువ్వు దాడి చేయించినావు కదా, దాడి చేయించేసినాక ఇక ఆయన కూడా కేసు పెట్టాలి కదా. సో ఆయన కూడా వచ్చాడు, మా ఆఫీస్ మీద దాడి చేశారు, మా యొక్క గన్ మ్యాన్ల మీద దాడి చేశారు, మా కార్యకర్తలు, మా ఫ్రెండ్షిప్ ఇట్లా వీళ్ళందరి మీద దాడి చేశారని ఈయన కూడా పెట్టించారు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు కేసు ఫైల్ అయింది. ఏదైనా తప్పు ఎదుటి వాళ్ళు మన మీద తప్పు చేస్తే ఆ తప్పుని ఎలా ఖండించాలో చూసుకోవాలి తప్ప ఇట్లా దాడులు చెప్పిన ఎంతవరకు కరెక్ట్ అంటారు. సరే ఇది ఓకే, దాడి జరిగింది. ఇప్పుడు ఎవరి ప్రభుత్వంలో దాడి జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడి జరిగింది. ఇక చూసుకుంటే ఇక్కడ మీరు ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్న తీన్మార్ మల్లన్నపై ఇంతవరకు దాడి జరిగినా సరే, కానీ ఇప్పుడు అధికార ప్రభుత్వం ఒక్క ఇంచు కూడా స్పందించలేదు. మరి దీన్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లా. ఒకవేళ ఈ ఊహాగానాలు చూస్తుంటే ఇక్కడ కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి కుమ్మక్కైపోయి తీన్మార్ మల్లన్న మీద దాడి చేయించారేమో అని కొన్ని ఊహాగానాలు కూడా చక్కర కొడుతున్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకు దాడి చేయించాలి అనే క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు. అవును, ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా తీన్మార్ మల్లన్న ఈ కులగణన గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే ఇవన్నీ తప్పు లెక్కలు, ఇవన్నీ సరిగ్గా చేయలేదు. అధికార పార్టీ ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు, కాబట్టి నిక్కచ్చిగా చెప్పడానికి కాబట్టి ఆయన మీడియా సమక్షంలో చెప్పారు. ఆ కులగణనకు సంబంధించిన పేపర్లను కూడా సించేసి కాల్చేయడం కూడా జరిగింది. అవునా? సో ఇవన్నీ చూసి ఓకే ఇంకా రెడ్ల రాజ్యం అన్న రీతిలో కూడా కొంచెం మాట్లాడారు అక్కడ.
మల్లన్న. సో ఇవన్నీ చూస్తే ఇక్కడ ఈయన ఫైర్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండి కాంగ్రెస్ కి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఈయన అతిక్రమించి మాట్లాడుతున్నారు అన్న రీతిలో అయితే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవ్వడం జరిగింది. అధికారంలో ఉన్న వ్యక్తి అయినా సరే, అధికారంలో ఉన్న కార్యకర్త అయినా సరే, పార్టీ గురించి ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోము, పార్టీ కంటూ కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని అతిక్రమిస్తే అసలు భరించము అన్న రీతిలో అయితే అప్పుడు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఆయన మీద ఫుల్ ఫోకస్ కూడా పెట్టారు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి. సో సరైన సమయం కోసం వెయిట్ చేశారా? ఆ సరైన సమయం ఇప్పుడు దొరికిందా? అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కవిత బయటకు వచ్చి జాగృతి ప్రభుత్వం పెట్టిందో, అయితే ఇప్పుడు కవితతో కుమ్మక్కైపోయి ఇప్పుడు మల్లన్న మీద దాడి చేయించడం జరిగింది. ఇప్పుడు మల్లన్న ఉన్నటువంటి కవిత మీద కొన్ని ఆరోపణలు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఒకటే దాడి చేయించారా అన్న రీతిలో కూడా ఊహాగానాలు చెక్కలు కొడుతున్నాయి. ఏదేమైనా సరే ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ కవిత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి జాగృతి ప్రభుత్వం అయితే పెట్టింది, జాగృతి పార్టీని అయితే పెట్టింది. జాగృతి పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు అసలు? అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల మద్దతు కూడగట్టుకోవడానికి బతుకమ్మ, బోనాల అంటూ చెప్పి ప్రజల్లో తిరిగి మహిళలతో చిందులేసి కవిత అయితే జాగృతి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మహిళల యొక్క సింపతిని మొత్తం కూడా ఆమె క్రియేట్ చేసుకుంది. జాగృతిని తీసుకెళ్లి ఆమె యొక్క ఫాలోయింగ్ ని తీసుకెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలిపేసేసింది. సో ఓకే, ఇప్పుడు ఈ మహిళల మద్దతు కూడబెట్టింది కవిత అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి జాగృతి పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సరే, జాగృతి పార్టీని పెట్టింది న్యాయంగా ధర్మంగా వెళ్ళాలి, అంతే తప్ప ఇప్పుడు నా సొంత అన్న మీద నేను ప్రతీకారం తెచ్చుకుంటా, తండ్రి నా నాయకుడు, తండ్రిని తప్ప నేను ఎవరిని అంగీకరించను, ఇవన్నీ కూడా నిజంగా చూస్తుంటే ఒక చిన్నపిల్ల చేష్టల్లాగా అనిపించట్లేదు, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే కవిత ఈ లిక్కర్ స్కామ్ గురించి జైలుకు వెళ్లేసి వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాక్టివ్ గా లేదు. ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కార్యకర్తలు సహా ఇక కవితకి ఎవరు కూడా రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. ఇక మీరు చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ యొక్క కండువా కప్పుకునే రోజులు కూడా లేవని చెప్పొచ్చు. ఎప్పుడు చూడు జాగృతి అంటే ఇక్కడ ఎప్పుడైతే జైలుకి వెళ్ళిందో అప్పుడే ఆమె యొక్క వాల్యూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడిపోయినట్టే తెలుస్తుంది. సరే, బయటకు వచ్చింది, దీంట్లో అన్న హస్తం ఉందంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతున్నారు, అందుకే నేను బయటకు వచ్చేసా అని చెప్పుకొచ్చారు. ఒక లేఖ కూడా బయటకు వచ్చింది, తండ్రికి రాసిన లేఖ. అప్పటి నుంచే గుసగుసలుగా ఉన్న ఈ యొక్క వివాదాలు కొంచెం తెర మీదకి వచ్చాయని చెప్పచ్చు. సో ఇలా ఏదేమైనా జాగృతి పెట్టేసింది. ఇప్పుడు చూసుకుంటే కవిత ఇంకొక ప్లాన్ ఏంటి, కాంగ్రెస్ బీజేపీని రెండింటిని పటిష్టంగా తన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని తను అధికారంలోకి రావాలని చూస్తుందా? నిజంగానే బీఆర్ఎస్ ని తొక్కేసి తన అధికారంలోకి రావడానికి సాధ్యం అవుతుందా? అంటే నిజంగానే ఇది ఒక రిస్క్ తో కూడిన పని అని చెప్పచ్చు. ఇది సాధ్యం కాని పని కూడా చాలా మంది అంటున్నారు. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. సరే, ఇప్పుడు ఏదేమైనా సరే తెర మీదకి అయితే చాలా ఘటనలే వస్తున్నాయి. తీన్మార్ మల్లన్న మీద దాడి చేయించడానికి చాలా రీజన్స్ అయితే వస్తున్నాయి. మరి మీకు తెలిసిన రీజన్ ఏంటి? నిజంగా నేను చెప్పిందే కరెక్ట్ అంటారా, లేదంటే వీటి వెనకాల ఇంకేమైనా జరుగుతుందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.